ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడు గొడవలైనా హైదరాబాదులో ఉన్న కరాచీ బేకరీకి టెన్షన్. కరాచీ పాకిస్తాన్లో ఉంది. అందువల్ల కరాచీ అనే మాట వినగానే దేశభక్తులు అనుకునే వాళ్ళందరూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెడతారు. కొంతమంది అయితే ఈ కరాచీ బేకరీ వాళ్ళని బెదిరిస్తారు కూడా. పాకిస్తాన్తో మాకేమీ సంబంధం లేదు, మేము అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఆ పేరు పెట్టుకున్నామని కరాచీ బేకరీ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అవే బెదిరింపులు వస్తుంటాయి. 1947లో దేశ విభజన తర్వాత ఈ కుటుంబం కరాచీ నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడింది. కరాచీ బేకరీ పేరుతోటి వాళ్ళు అప్పుడు మొదలుపెట్టిన ఈ వ్యాపారం విస్తరించింది. ఇప్పుడు హైదరాబాద్ అంతటా కూడా వాళ్ళకి బ్రాంచీలు ఉన్నాయి. ఇంతకీ కరాచీ బేకరీ ఓనర్లు ఎవరు అంటే హిందువులే. సింధీ కమ్యూనిటీకి చెందిన కాంచంద్ రమణాని అనే ఆయన ఈ కుటుంబానికి మూలపురుషుడు. మా తాత అప్పుడెప్పుడో కరాచీ నుంచి రావడంతో బేకరీకి ఆ పేరు పెట్టుకున్నాడు అంతే అని చెప్పి పాపం ఆయన వారసులు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తోంది. ఒకవేళ కరాచీ బేకరీ ఓనర్లు హిందువులు కాకుండా ముస్లింలు అయినా కూడా అది ఎందుకు సమస్య? పాకిస్తాన్ వద్దనుకుని ఇండియా వచ్చారు కాబట్టి వాళ్ళు 100% భారతీయులే అవుతారు. కానీ చాలామందికి మిస్గైడెడ్ దేశభక్తి ఉంటుంది. కరాచీ నుంచి వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా మాకు రక్షణ కల్పించండి అని కరాచీ బేకరీ ఓనర్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ని వేడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అంటే నిజంగా దురదృష్టకరం.